అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మా మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. మనం చేస్తున్న రెసిపీ మిల్లెట్ బార్స్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసి రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. మన మిల్లెట్ బార్ చేసుకోవడానికి ముందుగా కావాల్సింది స్టవ్ ఆన్ చేసుకొని పెనం వేడి చేసుకోవాలి. పెనం వేడి చేసుకున్న తర్వాత ఇందులో మనం రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్. అవేంటో తెలుసా? ఇక్కడ నా దగ్గర రాగి పిండి ఉంది, అలాగే సజ్జొన్నల పిండి, ఇంకా ఓట్స్, అలాగే నువ్వులు కూడా. సజ్జొన్నలు ఇంకా రాగి, వీటిని చిరుధాన్యాలు అంటాం కదా మనం. చాలా చాలా బలం, చాలా కాల్షియం కూడా. సో వీటి రెండింటిని మనం సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయితే ముందుగా రాగి పిండిని ప్యాన్లో వేసేసి రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, మనకి అర్థమైపోతుంది చేసేటప్పుడు. సో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఆ ఫ్లేవర్ రాగానే రాగి పిండిని తీసి పక్కన వేసి మిగతా వాటిని కూడా మనం ఫ్రై చేసుకుందాం. సో కొంచెం చిన్న మంట పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చాలా అలసిపోతారు కదండి, రోజంతా చదువుతారు, ఇంకా స్కూల్లో బాగా ఆడుకొని వస్తారు కదా. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి కొంచెం ఎప్పుడైనా మనం ఇలాంటి ఎనర్జీ బార్స్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు అలసిపోతారు కదా. అలసిన పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలంటే ఇలాంటి కొంచెం ఎనర్జీ ఫుడ్ వాళ్ళకి పడాల్సిందే. ఇప్పుడు చాలా మంది మర్చిపోతున్నారు యాక్చువల్లీ. రాగులు, జొన్నలు, గోధుమలు అలాంటివి పిల్లలకి చాలా బలం. సో మనం ఈజీగానే ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టచ్చు. అన్నీ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్సే. ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు కూడా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెట్టండి. సో ఇక్కడ చూడండి, రాగి పిండి కొంచెం వేగాలి. మరి ఎక్కువ పెద్ద మంట పెట్టి వేయించారనుకోండి మాడిపోతుంది. అందుకే కొంచెం చిన్న మంటలో మెల్లిగా వేయించుకుంటే చక్కగా వేగుతుంది. రాగిపిండి వేగిందండి, మంచి వాసన వస్తుంది. ఎప్పుడైనా సరే రాగిపిండిని డ్రై రోస్ట్ చేసేటప్పుడు అది ఆ ఫ్లేవర్ని చూసే మనం వేగింది అని తెలుసుకుంటాం. ఇక్కడైతే మంచి వాసన వస్తుంది. సో ఇప్పుడు స్టవ్ కొంచెం తగ్గించి ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో వేగిన రాగిపిండిని వేసేద్దాం. రాగిపిండి వేగిన తర్వాత అలాగే సజ్జొన్నల పిండి. మామూలుగా జొన్నలు ఏమో లైట్ క్రీమ్ కలర్లో ఉంటాయి కదా, అదే సజ్జొన్నలు అయితే లైట్ గ్రీనిష్ కలర్లో ఉంటాయండి. ఇప్పుడు నేను తీసుకుంది సజ్జొన్నల పిండి. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా దొరుకుతాయి. సజ్జొన్నల పిండి తీసుకొని కూడా కొంచెం మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎందుకు రోస్ట్ చేస్తున్నాము అంటే, మనం రోస్ట్ చేయకుండా పచ్చివి అలాగే చిరుధాన్యాలు పిల్లలకి ఇస్తే అవి తొందరగా అరగవు. పిల్లలకేంటి పెద్దవాళ్ళకైనా సరే తొందరగా అరగవు. కాబట్టి పెనం మీద చక్కగా పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా వేయించుకుంటే తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. సో సజ్జొన్నల పిండిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సజ్జొన్నల పిండి కూడా చక్కగా వేగిపోయింది. అయితే పిల్లలకి ఎప్పుడు కూడా మనం ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు ఫ్రై చేస్తాం కదా, వీటిని మాల్టింగ్ చేస్తే గనక చక్కగా ఇంకా తొందరగా పిల్లలకి అరగడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ మాల్టింగ్ అంటే ఏం లేదండి, మనం ఇంట్లో స్ప్రౌట్స్ చేసుకుంటాం కదా, పెసళ్ళు, శనగలు అవన్నీ నానబెట్టుకుని మనకి మొలకలు వచ్చిన తర్వాత పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో తింటాం కదా, వాటిని ఏవైనా సరే, రాగులైనా సరే సజ్జొన్నలైనా సరే, మొలకలు వచ్చిన తర్వాత వాటిని కాసేపు ఆరబెట్టిన తర్వాత అప్పుడు పిండి చేస్తారు. ఆ పిండిని ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇంకా తొందరగా అరిగిపోతుంది. పిల్లలకి ఏ విషయాన్నైనా కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అందుకే మీకు మరీ చెప్తున్నాను. సో ఇలా వేయించుకున్న సజ్జొన్నల పిండిని కూడా రాగి పిండిలో వేసేసి, ఇప్పుడు సజ్జొన్నల పిండి అలాగే రాగి పిండిని కూడా మనం రోస్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ నా దగ్గర నువ్వులు ఉన్నాయి. నువ్వుల్ని కూడా మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కదా. సో మన ప్యాన్ ఉన్న వేడికే ఇవి ఫ్రై అయిపోతాయి. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర చిన్న కప్పు ఓట్స్ ఉన్నాయి, ప్లెయిన్ ఓట్స్. అవి ఇందులో వేసేసి వీటికి సరిపడా కాస్త చిటికెడే ఉప్పు. మనం స్వీట్ చేస్తున్నాం, బట్ స్వీట్లో కూడా లైట్గా ఉప్పు వేస్తే ఆ రుచి చాలా బాగుంటుంది కదా. సో కొద్దిగా ఉప్పు, అలాగే లైట్గా ఫ్రై అయిన నువ్వులు అన్నీ ఒక దాంట్లో వేసేసి ఒకసారి చక్కగా కలిపిన తర్వాత ఇందులో మనం వేస్తున్నాం బ్రౌన్ షుగర్. ఓట్స్ ఎంత తీసుకున్నామో అంతే బ్రౌన్ షుగర్. దాంతోపాటు ఒక 5 బాదాం పప్పులు. అన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత ఫుడ్ ప్రాసెసర్ ఉంటుంది కదా, ఒకవేళ ఇంట్లో లేకపోతే మిక్సీలో ఒక్కసారి తిప్పినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ పిండిని ఇందులో వేసేద్దాం.
ఒకేసారి మొత్తంగా వేస్తే తిరగడం కష్టం అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుందాం. అలాగే డేట్స్ ఉంటాయి కదా, ఇందులో గింజలు లేవు, సీడ్స్ లేకుండా నేను తీసి కట్ చేసుకున్న డేట్స్, మన ఖర్జూరా అంటాం కదా, ఖర్జూరాన్ని కూడా ఇందులో వేసుకుందాం. సో మొత్తం పిండి వేయలేదు కాబట్టి నేను మొత్తం డేట్స్ వేయట్లేదు. సో కొంచెం డేట్స్ వేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని, నెయ్యి కూడా ఇందులో వేసేసిన తర్వాత ఒక్కసారి గట్టిగా బ్లెండ్ చేసుకుందాం. ఒకసారి తీసి చూసి మళ్ళీ ఒకసారి చేద్దాం. చూడండి, మనం వేసిన బాదం పప్పు అలాగే డేట్స్ చక్కగా కరిగిపోయాయి కదా. ఇంకొకసారి తిప్పిన తర్వాత ఇందులో మనం తేనె ఇంకా డేట్స్ చాలా ఎనర్జీ ఇస్తాయి కదా పిల్లలకి, ఇన్స్టెంట్ శక్తి వచ్చేస్తుంది కదా. అది పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇంకా చాలా అలసిపోతారు కాబట్టి ఈరోజు మనం వాళ్ళ కోసం చేస్తున్నాం ఎనర్జీ బార్. సో తేనె కూడా చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులో మనం వేసిన ఓట్స్ ఒక్కటి తీసి పక్కన పెట్టామనుకోండి, ఎవరికైతే గ్లూటెన్ ఎలర్జీ ఉందో వాళ్ళు ఈ పార్ట్స్ని చక్కగా తినొచ్చండి, ఎలాంటి సందేహం లేకుండా. గ్లూటెన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. అంతేకాకుండా ఇందులో మనం తేనె వేసాం కదా, తేనె వేసిన వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇలా ఒక దగ్గరికి, ఇప్పుడు రివర్స్లో సో ఇప్పుడు కరెక్ట్గా మనకి షేప్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకొని ప్లేట్ తీసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 10-15 నిమిషాలు పెట్టుకున్నాం అనుకోండి, గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనం నైఫ్తో కట్ చేయడానికి బార్స్ లాగా ఈజీగా ఉంటుంది. సో నేను ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చేస్తాను. మిల్లెట్ బార్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి, 10-15 నిమిషాలు పడుతుంది కదా. ఈ లోపల మనం మంచి డ్రింక్ చేసుకుందాం పిల్లల కోసం. పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి మనం ఒక స్నాక్తో పాటు మంచి డ్రింక్ కూడా ఇస్తాం కదా. మరి ఈరోజు పిల్లలకి ఇస్తున్నాం కోవా మిల్క్. అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 1 గ్లాస్ మిల్క్. స్కూల్ నుండి ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఇంట్లో ఒక పిల్లలు ఉంటే ఒకరు లేదా 2-3 పిల్లలు ఉంటే వాళ్ళకి సరిపడా కోవా పాలు తయారు చేసుకోండి. సో ఇప్పుడు నేను 1 గ్లాస్ మిల్క్ పోసాను ఇందులో. అలాగే కోవా తీసుకొని మనం పాలల్లో గ్రేట్ చేసుకోవాలి. ఇలా లైట్గా గ్రేట్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి. అయితే కోవా పాలు ఎప్పుడు కూడా మొత్తం పాలల్లో కలిసిపోకుండా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మొత్తం కరిగిపోయే వరకు కలపకుండా ఇప్పుడు కొంచెం చక్కెర వేసి కలపాలి. నేను వేసిన కోవాలో అయితే అసలు చక్కెర కలపలేదు. ఒకవేళ చక్కెర కలిపిన కోవా మీరు తీసుకొని ఉంటే ప్రత్యేకంగా చక్కెర వేయాల్సిన అవసరం లేదు. చూడండి, పిల్లలు తాగేంత వేడి అయ్యాయి కదా. ఆల్రెడీ ఇవి కాగబెట్టిన పాలే, మళ్ళీ మరగబెట్టాల్సిన అవసరం ఏం లేదు. సో కొద్దిగా వేడిగా అయితే సరిపోతుంది. ఇందులో మధ్య మధ్యలో మనకి కోవా ముక్కలు తెలుస్తున్నాయి కదా, అలా ఉంటేనే కోవా పాలు తాగడానికి చాలా టేస్టీగా ఉంటాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని 1 గ్లాస్ తీసుకొని ఇందులో మనం తయారు చేసుకున్న కోవా మిల్క్ గ్లాస్లో పోసేసుకుందాం. కొంచెం వేడిగా ఉన్నాయి కదా, అదే పిల్లలు స్కూల్ నుండి వచ్చి వాళ్ళు తాగే టైంకి మంచిగా గోరువెచ్చగా ఉంటాయి. ఇక్కడ కోవా మిల్క్ అయితే రెడీగా ఉన్నాయి. అలాగే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసి మన మిల్లెట్ బార్స్ కూడా తెచ్చేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి ఫస్ట్ కింద ఫుల్గా వేసేసుకోవాలి. ఫుల్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎన్ని బార్స్ అవుతాయో దానికి మధ్యలో కరెక్ట్గా ఇలా మధ్యలో కరెక్ట్గా కట్ చేసుకొని ఇంకొకటి మధ్యలో కట్ చేసుకుంటే మనకి 4 బార్స్ వస్తాయి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుండి ఫుల్ కొబ్బరి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కొబ్బరి పైన చక్కగా అంటుకుంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్క బార్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఫైనల్గా ఫస్ట్ 2 కింద, తర్వాత మిగిలిన 2
పైన వేసి ఇంకా కొంచెం కొబ్బరి పొడి ఉంటుంది కదా, వీటిని ఇలా పైన వేసి పక్కన మన కోవా పాలు చూడండి. కోవా పాలు మంచిగా కలర్ కొంచెం చేంజ్ అయ్యాయి కదా, లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చాయి కదా. కోవా పాలు నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, నాకైతే బాగా నచ్చుతాయి. అప్పుడప్పుడు పిల్లలతో పాటు నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంట్లో అమ్మ మంచి ఫుడ్ తీసుకొని మంచి డ్రింక్స్ తీసుకుంటేనే కదా అమ్మ హెల్దీగా అలాగే హ్యాపీగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఇంట్లో అమ్మ హెల్దీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంటుంది. మిల్లెట్ బార్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని రాగి పిండి వేయించుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. తరువాత సజ్జనుల పిండి వేసి వేయించుకొని అదే బౌల్లో వేసుకోవాలి. ఇందులో నువ్వులు, ఓట్స్, ఉప్పు, బ్రౌన్ షుగర్, బాదం పప్పు వేసి కలుపుకోవాలి. తరువాత ఫుడ్ ప్రాసెసర్ తీసుకొని అందులో మనం కలుపుకున్న మిశ్రమం, ఖర్జూరం, నెయ్యి, తేనె వేసి బ్లెండ్ చేసుకోవాలి. తరువాత ఒక ప్లేట్లో తీసుకొని షేప్ చేసుకోవాలి. తరువాత దానిపై ఎండు కొబ్బరి వేసి కట్ చేసుకుంటే మనకి కావలసిన మిల్లెట్ బార్స్ రెడీ. తరువాత ఒక ప్యాన్ తీసుకొని అందులో పాలు, కోవా, పంచదార వేసి మరిగించుకుంటే మనకి కావలసిన కోవా పాలు కూడా రెడీ. కోవా మిల్క్ మిల్లెట్ బార్స్ తో ఇస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంత చక్కగా వచ్చిన ఈ మిల్లెట్ బార్స్ ని మనం ఎవరి కోసం చేసామో తెలుసా? మన స్వాతి గారి అబ్బాయి విశాంక్ ఇలాంటి బర్త్డేలు నువ్వు ఇంకెన్నో జరుపుకోవాలని మమ్మీస్ కిచెన్ ప్రేమతో తరపున స్వప్న కోరుకుంటుంది. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/etv అభిరుచి. రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తుందండి స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.